జగన్ సార్ అదో ఆ కెమెరా ఉంది నువ్వు బాగా చూపి నన్ను సార్ జగన్ సార్ చేతులెత్తి మొక్కుతున్నా సార్ మీకోసం కష్టపడేదానికి సిద్ధం సార్ మీకోసం అవమానాలను దిగమింగేదానికి సిద్ధం సార్ కానీ వచ్చే 5 సంవత్సరాలన్నా శత్రువుని తొక్కి కార్యకర్తని కాపాడేదానికి అవకాశం ఇవ్వమని చెప్పి నేను వచ్చే 5 సంవత్సరాలన్నా ఆ అవకాశం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టమని చెప్పి కోరుకుంటున్నా సార్ ఎందుకంటే 4 సంవత్సరాలు అధికారమేమో ఎవడు అనుభవిస్తున్నాడు కష్టమేమో మనం చేస్తున్నాం 4 సంవత్సరాలు వాళ్ళు చేసిపోయిన తప్పులన్నీ మనం ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు అవతల పక్క పార్టీలు కూడా ఏం చేశారే 4 సంవత్సరాలు తలా ఒక దిక్కు వాళ్ళు కూడా ఒకడు బీజేపీలో ఉంటాడు ఒకడు కాంగ్రెస్ లో ఉంటాడు ఒకడు జనసేనలో ఉంటాడు ఒకడు టీడీపీలో ఉంటాడు 4 ఏళ్ళు ఎవరి పార్టీలలో వాడు 4 సంవత్సరాలు ఇంకా రేపు ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి కదా మళ్ళా వస్తారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వస్తాడు గౌరంగర్ రెడ్డి వస్తాడు శివానంద రెడ్డి వస్తాడు ఇప్పుడు కొత్తగా మొన్న పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే వస్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే అందరు వచ్చి మళ్ళా ఇదే పటేల్ సెంటర్ లో నిలబడుకొని మీకు అభివృద్ధి కావాలంటే మాకు ఓటు వేయండి అని అడుగుతారు వాళ్ళు అప్పుడు మీరేమడగల ఇన్ని సంవత్సరాలు తిట్టుకొని కొట్టుకొని కేసులు వేయించుకొని నిన్న మొన్నటి వరకు కేసుల కోసం కోర్టు చుట్టూ తిరిగిన మీరు ఏ ముఖం పెట్టుకొని కలిసినారా అని ఒక్క మాట అడగండి అన్న నా కోసం ఒకే ఒక్క మాట అడగండి ఎందుకంటే కన్నా వీళ్ళకేంలే ఈ రోజు ఏ గ్రామానికి పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉందన్న సచివాలయాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకేలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెల్త్ సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినీ గోడౌన్ చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న కాలనీలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ తీసుకునేటువంటి చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల రూపాయల సంక్షేమ రూపకంలో ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సురక్ష పేరిటిన సర్టిఫికేట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య సురక్ష కింద వైద్యం చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు మేలు చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ 2 నెలలు ఈ రోజు వచ్చి సంచులు ఎత్తుకొని వచ్చి నందికొట్కూరులో గెలుస్తామంటున్నారు అది అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు మళ్ళా చెప్తానా నాలో నిజాయితీ ఉన్నంత వరకు నేను నిజాయితీగా ఉన్నంత వరకు మీకోసం నిజాయితీగా పనిచేసినంత వరకు ఆ దేవుడు కూడా నా వెంట ఉంటాడని చెప్పి బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పైన ఒక పెద్ద బాధ్యత పెట్టారు మొన్నటి ఎన్నికల్లో గెలిచి రాజకీయంగా నిలబడినాం ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రాజకీయంగా నిలదొక్కుంటాం కాబట్టి ఈసారి మనకు అభ్యర్థిగా బారా సునీర్ గారిని పంపించినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యుడు విద్యావంతుడు చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజు రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వైద్యుడు డాక్టర్ సుధీర్ గారు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళు ఎత్తుక్కునే అంశాలు ఏంటంటే అంటే లోకల్ నాన్ లోకల్ గడిచిన 5 సంవత్సరాలుగా శివానంద రెడ్డి ఈ నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉన్నాడో ఏళ్ల పైన చెప్పచ్చు 15 అని వాళ్ళు లోకల్ నియోజకవర్గాలు హైదరాబాద్లలో ఊటీలలో కోయంబత్తూరులో ఢిల్లీలో ఆస్తులు సంపాదించుకునేటోళ్ళేమో లోకలు యాడ్లో డబ్బు సంపాదించుకొని వచ్చి నందికొట్కూరులో ఖర్చు పెట్టా అన్యాయన సున్నిపేటలో 6 సంవత్సరాలు 22 సంవత్సరాలు కర్నూలులో వైద్యం చేసినాడు నాన్ లోకలు సారాయి పడిపోయేటోళ్ళేమో ఇవన్నీ మనం ఈ రోజు భావంగా చెప్పుకునేదానికి ఏం లేవు ఇప్పుడు చంద్రబాబు నమ్మేటోళ్ళే ఆ పవన్ కళ్యాణ్ నమ్ముతాడన్నావా మీరు అసలే ఉన్నారు ఎవరైనా చెప్పి మేనిఫెస్టో చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కానీ ఒక 10 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక మేనిఫెస్టోని ప్రకటిస్తే విద్యార్థులు పరీక్షల రిజల్ట్స్ వస్తే ఎటెత్తుకుంటారు పేపర్ కాడిపోయి నా పేరుందా లేదా అని అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడితే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అంత ఆతృతగా ఎదురు చూసే పరిస్థితి ఎందుకు మాట చెప్తే అది చేస్తాడు కాబట్టి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి 5 సంవత్సరాల ముందన్న కరెక్ట్ 5 సంవత్సరాల ముందర
2019 ఎన్నికల సమయంలో సిద్ధార్థ రెడ్డి అనే వానికి అనుభవం లేదు, రాజకీయాలపైన అంత అవగాహన కూడా లేదు. నాకు తెలిసింది రెండే, పైన జగన్ తెలుసు, కింద మీరు తెలుసు. మధ్యలో ఉండే వ్యవస్థ ఏది కూడా నాకు తెలియదు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ప్రతిపక్షం మాదిరే, ప్రజలకు పనులు ఎట్లా చేయాలో తెలియదు, ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరిని అడగాలో తెలియదు. కానీ ఈ 5 సంవత్సరాలలో పనులు ఎట్లా చేపించుకోవాలో తెలుసు, పనుల కోసం ఎట్లా పోరాడాలో తెలుసు. ఒకనొకప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను మన కాడికి పిలుచుకునే పరిస్థితి. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరూ ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీలో కూడా ఇండిపెండెంట్ వేస్తే ఇండిపెండెంట్ కూడా గెలిపించారు ఇక్కడ ఉన్న ప్రజలు. నేను కూడా అనుకున్నా, తిరిగిన 16 కోట్ల రూపాయల అడిషనల్ గ్రాంట్ ఈ నందికొట్కూరు మున్సిపాలిటీకి తీసుకొని వచ్చిన, 16 కోట్ల రూపాయల అడిషనల్ గ్రాంట్ ఈ నందికొట్కూరు మున్సిపాలిటీకి తీసుకొని వచ్చిన. జనరల్ ఫండ్ గానీ, జీజీఎంపీ నిధులు గానీ, 14th ఫైనాన్స్ లో చేసిన పనులు గానీ, 15th ఫైనాన్స్ లో చేసిన పనులు గానీ, 30 పడకల ఆసుపత్రి గానీ, 3000 ఇళ్ల పట్టాలు గానీ, 1800 మందికి హౌసింగ్ గానీ, ఇదే ఏటీఎం పార్కు ఉండే ఒక పార్కు గానీ, షాదీఖానా గానీ, ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసినట్టుగా ఉన్నా. మనకన్నా ₹1 ఎక్కువ పని చేసింటే కూడా ఓటు అడగాల్సినటువంటి అవసరం లేదు. అనుభవం లేదు, పిల్లోడు ఏం చేయలేడు అని చెప్పినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా, నా పనులు కాకుండా ఆపినా, కేవలం మీ దగ్గర నాకు మాట రాకూడదనే ఉద్దేశంతోనే కష్టపడి తిరిగి పని చేసుకునే తప్ప నాకు వచ్చే కిరీటం లేదు, నాకు వచ్చే పదవి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రానున్న రోజులలో ఈ రోజు పరిచయ కార్యక్రమం పెట్టి అయిపోయిన తర్వాత ఈ నెల 11 దాదాపుగా మన నియోజకవర్గం నుంచే 10,000 మంది అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సిద్ధం కార్యక్రమానికి ఇక్కడి నుంచి తరలిపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే మేనిఫెస్టో విడుదల చేస్తాడు. ఆ మేనిఫెస్టో తీసుకొని గడప గడప తిరగాల, గడప గడపకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తాడనేది వివరించి చెప్పాలా. దాని తర్వాత ఎన్నికల ప్రచారం చేయాలా, దాని తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలా. ఈ 60 రోజులు కష్టపడాలా. ఎవరి జీవితాల వాళ్ళకుండే, ఎవరి కుటుంబాల వాళ్ళకుండే, ఎవరి పనులు వాళ్ళకుండే. కానీ ఈ 60 రోజులు కూడా రోజులో 1 గంట పార్టీ కోసం, మనకిచ్చిన పదవుల కోసం కష్టపడండి అన్న. పార్టీ చేసిన మంచి గురించి ప్రజలకు వివరించి చెప్పండి అన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని మనం గాన పోగొట్టుకుంటే నెక్స్ట్ వచ్చేదంతా కూడా రాక్షసులు, రాబందులే. ఒక్కటే మాట చెప్పండి, ప్రతి గడపకు పోయి కూడా చేతులు కట్టుకొని తల దించుకొని చెప్పులు వదిలేసి బతికే బానిస బతుకులు కావాలా, లేకుంటే కాలర్ ఎగిరేసి దమ్ము ధైర్యంతో బతికే జగన్మోహన్ రెడ్డి పాలన కావాలా? ఒక్కసారి పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఒక లోన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల ముందర చేతులు కట్టుకునే రోజులు అవి. ఈ రోజు ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చిపోయే రోజులు ఇవి. ఊర్లో ఇద్దరు బాగుండాలంటే తెలుగుదేశానికి ఓటేయమనండి, ఊరు మొత్తం బాగుండాలంటే వైఎస్ఆర్